హైదరాబాద్కు చాలా దగ్గరలో ఒక ఆలయం ఉంది. ఇక్కడ సాయిబాబా మాట్లాడతాడు అంటున్నారు. అదేంటి సాయిబాబా మాట్లాడడం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న ధుని షిరిడి నుంచి తీసుకొచ్చిన ఒక పవిత్రమైన అగ్ని. మరి ఆ ఆలయం ఎక్కడుంది? ఎందుకు అంత స్పెషల్ ఆలయం? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది చింతపల్లి శ్రీ సాయి సన్నిధి ఆలయం. ఈ ఆలయం తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చింతపల్లి గ్రామంలో ఉంది. హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే మీద ఉండటం వల్ల చాలా సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కారు లేదా బైక్లో 2 గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఆలయం లోపలికి అడుగుపెట్టగానే మనకు వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. చుట్టూ పచ్చదనం, నిశ్శబ్ద వాతావరణం, మనసుకు ఒక శాంతి. అలాగే ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏంటంటే సాయిబాబా విగ్రహం చాలా ప్రధానం. ఎందుకు అంత ప్రధానం అంటే బాబా ముఖం చూస్తే మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. కానీ ఇక్కడ స్పెషల్ ఏమిటంటే మాట్లాడే బాబా ఉన్నాడు తెలుసా? అదేంటి మాట్లాడే బాబానా అని అనుకుంటున్నాం కదా. బాబా మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించే ఈ విగ్రహం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కసారి మీరు విజిట్ అయితే ఇదే హైవే మీదుగా చాలాసార్లు వెళ్తూ ఉంటారు. ఎందుకు ఇది నార్మల్ సాయిబాబా టెంపుల్ అనుకోవద్దు ఎవరైనా సరే. ఒక్కసారి 10 నిమిషాలు అయినా సరే, మీకు టైం ఉంటే, టైం లేకున్నా సరే, ఒక్క 10 నిమిషాలు ఆగి దర్శనం చేసుకొని వెళ్ళండి. బాబా అన్నదానం చేయటం, భక్తులకు సహాయం చేయటం, అద్భుతాలు చేయటం, ఈ దృశ్యాలు చూస్తే బాబా జీవితాన్ని ప్రత్యక్షంగా చూసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆలయంలో అత్యంత పవిత్రమైన విషయం ఒక ధుని. ఈ ధుని సాధారణ అగ్ని కాదు. ఇది షిరిడి నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన అగ్ని. ఈ అగ్ని ఎప్పుడూ ఆరదు, నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఈ ధుని ముందు ప్రార్థిస్తే గనక మన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. కాబట్టి మీరు కూడా ఈ ధుని అంటే ఈ అగ్ని ముందు వచ్చి ఒక్కసారి దీపం వెలిగించి ఈ పవిత్రమైన ధుని అగ్ని ద్వారా దగ్గర మీరు ప్రార్థిస్తే కనుక మీకున్న కోరికలు తీరాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ విషయాలన్నీ తెలియజేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది. మరియు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? గోశాల. 360కి పైగా ఆవులతో కూడిన ఒక పెద్ద గోశాల ఇక్కడ ఉంది. చూస్తున్నాం కదా, ఇదే గోశాల. భక్తులు ఆవులకు ఆహారం పెట్టి పుణ్యం సంపాదిస్తారు. చూశారు కదా, నేను కూడా ఇక్కడ గడ్డి వేయడం జరుగుతుంది, వాటికి ఆహారం వేయడం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఎవరైనా వచ్చి ఉచితంగా భోజనం చేయవచ్చు. ఇది బాబా సేవలో ఒక గొప్ప కార్యక్రమం. ఇక్కడ ఆవులకు మనము మేత కూడా వేయడానికి మంచి సులభంగా ఉంది మనకు ప్లేస్ కూడా. వీలైతే ఒక్కసారి ఆగండి, ఇక్కడ ఆగి ఒక్కసారి దర్శనం చేసుకొని వెళ్ళండి. తిరుగు ప్రయాణంలో అయినా సరే, మొదటి ప్రయాణంలో అయినా సరే, ఒక్కసారి రండి. వీలైతే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ మంచి సౌకర్యాలు ఉన్నాయి. పార్కింగ్ సౌకర్యం ఉంది, వీల్ చైర్ సౌకర్యం ఉంది, మరియు క్లీన్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక మనసుకు ఒక శాంతి లభిస్తుంది. ధ్యానం చేయడానికి, కుటుంబంతో గడపడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడికి వస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి. ఈ వీడియోలో చూడడం వల్ల కూడా మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా మీరు బాగుంది అని అంటారు.
ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ నొక్కండి. ఎందుకంటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను చేసే వీడియోలు మీకు కనబడతాయి, వస్తాయి నోటిఫికేషన్లో. కాబట్టి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కూడా వేరే వాళ్ళకు ఈ వీడియో వెళ్తుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.